ఇంట్లో మంచి చికెన్ కూర వండి పెడితే ఏంది ఇది చికెన్ కూర అంటారా లేకపోతే చింతపులుసు అంటారా ఏంది ఇది ఇడ్లీనా గోడ కొట్టిన పిడక లెక్క ఉన్నది దోశ ఏమో అరటాకు లెక్క పల్సగా ఉన్నది ఇగో చూడు ఒక పక్క గాలింది ఇంకో పక్క మొత్తం పచ్చిగా ఉన్నది అని అంటుంటా అట్లా ఇంటామని మస్తుగా మాటలని బయటికి పోయి హోటళ్ళల్లో లొట్టలేసుకొని మరీ తింటారు కానీ గా తిండి అసలు ఎట్లుంటుందో తెలుసా చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తాం తేంగానే మంచిగా పుల్లుగా తిని అయిపోగానే ఇంత సోంపు బుక్కి బయటకు వస్తాం రోడ్ల పక్కన ఎర్రగాల్చిన చికెన్ లెగ్ పీస్లు చేపల ముక్కలు కనిపిస్తే ఆడనే ఆగి పార్సల్ కట్టుకొని మరీ ఇంటికి పట్టుకొని పోతాం కానీ హోటళ్లలో వాడే నూనె ఏంది ఉప్పేంటి పప్పులేంటి గసగసాలు ఏంటివి అనేవి మాత్రం అస్సలు పట్టించుకోం కానీ గాడనే ఉంది మరి అసలు ముచ్చట అన్ని కల్తీ వస్తువులు కల్తీ నూనెలు కొంచెం కూడా పరిశుభ్రత అస్సలు పాటిస్తలేరంట మొత్తం కల్తీ నూనెనే వాడుతున్నారట ఏడ చూసినా బొక్కలు మరగబెట్టిన నూనె తొడిమెలు తీసి పట్టించి దాంట్లో ఇంత ఎర్రగా ఇటుక పొడి కలిపితే అదే ఎర్ర కారం పొడి ఆలుగడ్డ పొట్టు నూరితే అదే అల్లం పేస్ట్ అంట పామ్ ఆయిల్ పొట్లను తీసి అందులో ఇంత డాల్టా పోసి మరగబెడితే అది నెయ్యి గట్ల చేస్తున్నారట అది దాన్ని ఏం లేదు వల్ల సకులం కల్తీ మాయమేనంట మార్కెట్లకు ఏది ఎక్కువ దొరికితే అది పట్టుకొని వస్తున్నారంట దాన్ని గట్టిగా కల్తీ చేసి వాడేస్తున్నారంట పాచిపోయిన చికెన్ ఖరాబ్ అయిన కూరలు కామన్ అంట కొన్ని హోటళ్ళలో కానీ మనం అవన్నీ చూడం కదా కొంచెం కంటికి ఇంపుగా కనిపిస్తే చాలు లట్టుకున్న నోట్లు వేసుకునుడే మరి ఇంత జరుగుతున్న సుత హోటల్ చెకింగ్ చేసే ఆఫీసర్లు చెకింగ్ చేస్తలేరా అంటే ఉన్నారు కానీ చాలా తక్కువ మంది ఉన్నారట పట్నంలో ఇప్పుడు ఏడ చూసిన రెస్టారెంట్లు హోటల్ మస్తు ఉండే ఓలు మటకం ఆడ చెకింగ్ చేస్తారు అన్ని అని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు అల్లనే రావాలని రోజులు ఉన్నా తిండిలో అన్నంలో రావచ్చు రావాలా అది రూలా నువ్వు తెచ్చుకోపో తీసుకురా చాలా బాగుంటుందా ఇదే తిండి ఉన్నా సార్ డబ్బాలు ఇప్పుడు ఎట్లా పడుతుంది నాటలు కూడా గమ్మని